యూజువల్గా గ్రిల్లింగ్ అనేది హస్బెండ్స్ చేస్తారండి, మ్యారినేషన్ వరకే లేడీస్ అంటే కలిపిచ్చేది మేము చేస్తాం కానీ వాళ్ళు చేస్తాం. కానీ ఈరోజు వాళ్ళు చిల్డ్ బీర్ తాగుతూ చిల్లు కొడుతూ మమ్మల్ని వదిలేశారు, డిచ్ చేశారు. ఇదిగోండి. సో చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్త తినాలి, కాలుతుంది. మా డాడీ మాత్రం ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తారని చెప్పి వైన్ మాత్రం టేస్ట్ చేస్తున్నారు. ఫోటోలు తీసేటప్పుడు పోలో పోలో అంటారు. పోలో అంటే అదేదో బ్రాండ్ అనుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వర్నా టాక్స్ ఇన్ యూఎస్ఏ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఇలా ఈవినింగ్ ఎస్పెషల్లీ వీకెండ్స్ అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసాను ఇంకొక ఫ్రెండ్ ఇంటికి. ఈరోజు మేము ఎంజాయ్ చేస్తున్నాం గ్రిల్లింగ్ అనేది ఎలా తింటాము, ఏం చేసుకుంటాము, ఇలా అన్ని ఇంట్లోనే అనమాట. ఇప్పుడు బయటికి వెళ్ళి తినే రెస్టారెంట్లో మీకు అంతసేపు ఉండాలన్నా కూడా ఉండలేము, కానీ అదే ఇంట్లో అయితే చాలాసేపు మనం అన్లిమిటెడ్ టైం ఉండొచ్చు. సో అలా మేము ఈరోజు ఫ్రెండ్స్ కలిపి ఎంజాయ్ చేస్తున్నాం. సో మీకు ఇప్పుడు చూపిస్తాను మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో అనేది. ఓకే, అదిగో ఇలా డెక్ కింద పోర్చ్ కట్టారు వీళ్ళు. సో ఇప్పుడు మేమందరం, మా పాప కూడా వచ్చేసింది, అందరం వచ్చేసాము. మా డాడీ హాయ్ డాడీ. హాయ్ సహస్రా. ఇప్పుడు చూపిస్తాను. హాయ్ అండి. హాయ్ 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 హాయ్. వైట్ వైన్ ట్రై చేస్తున్నారంట మా డాడీ. సో శ్రీనివాస్ గారు, మీ ప్యాటియో నిజంగానే బాగుందండి, చాలా బాగుంది. సో ఇదిగో గ్రిల్లింగ్, ఇక్కడ మేము గ్రిల్లింగ్ చేస్తున్నాం. హాయ్ స్వప్న. హాయ్ హేమా. సో ఇప్పుడు స్వప్న ఏమేం గ్రిల్ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు చెప్పి ఈరోజు. ఎలా చేయడం అనేది నాకు తెలియదు. ఓకే ఉండు, ముందు గ్రిల్లింగ్కి ముందు ఇదిగో ఇది గ్రిల్లింగ్ స్టవ్ ఇలా పెట్టుకున్నారు. దీని లోపల ఒక సిలిండర్ ఉంటుంది. ఇదిగో. సో బేసిక్గా మనం స్టవ్ అనేది బయట పెట్టుకొని చేసుకోవడానికి ఇక్కడ గ్రిల్లింగ్ అంటాం. సో ఇదిగో దీనికేమో ఇలా ఇలా కుకింగ్ స్ప్రే ఆయిల్ వేయకుండా చేసి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. కలర్ఫుల్గా ఉన్నాయి. ఏమేం చేసావు స్వప్న? ఏంటివి? పన్నీర్, స్వీట్ పెప్పర్స్. ఓ పన్నీర్ అండ్ స్వీట్ పెప్పర్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎల్లో స్క్వాష్, ఎగ్ ప్లాంట్. ఓకే, సో వంకాయను దోసకాయలో ఒక టైప్ ఆఫ్ దోసకాయ. సో పన్నీరును బెల్ పెప్పర్ అంటే మన పెప్పర్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇక్కడ కలర్స్ బాగా దొరుకుతాయి. అందులో చిన్నవి ఇలా డైరెక్ట్గా తీసుకొని తినేటట్టు దొరుకుతాయి. వంకాయలేమో పలచగా పరపరా కట్ చేసేసింది మా స్వప్న. దాని మీద ఏమైనా వేసావా? వేయలేదా? సాల్ట్, పెప్పర్, నిమ్మకాయ కొంచెం. ఓకే, సాల్ట్, పెప్పర్, నిమ్మకాయ వేసింది. అలానే పైన ఏమో స్వీట్ పొటాటో. ఎంత తొందరగా కుక్ అయిపోతున్నాయి కదా, మంచిగానే అయిపోయింది. అందులో ఆల్రెడీ మ్యారినేటెడ్ కదా. పన్నీర్ అయితే భలే వచ్చింది. తిని చూడు ఎట్లా వచ్చిందో చెప్పు. ఎవరైనా తిని చెప్పండి, నేను రికార్డ్ చేసి అందరికి చూపిస్తాను. నేను తింటాను నెక్స్ట్. శాస్త్ర, హౌ ఇస్ పన్నీర్? బాగుంది. సో ఇక్కడ చూడండి సింగిల్ ఫ్యామిలీ హౌసెస్ ఇవన్నీ కూడా ఇలా. ఇది మేము అంటే బ్యాక్ యార్డ్లో చూపిస్తున్నాం అనమాట. చూడండి అన్ని ఇంటికి వెనకాల వాళ్ళ ఇంటి బ్యాక్ అట్లా వస్తుంది. బ్యాక్ టు బ్యాక్ అంటారు అలా అనమాట. సో వీళ్ళకి కొంచెం మంచిగా ఇక్కడ చెట్లు అవి వచ్చాయి. సో ఇలా చిల్లింగ్కి వీళ్ళు ఇలా చిల్డ్ బీర్ తాగుతూ, వైన్ తాగేవాళ్ళు వైన్ తాగుతూ. ఇదిగో. సో ఈ ప్లేస్ అంతా ఇలా కుర్చీలు వేసుకొని. సో ఇప్పుడు మా ఫ్రెండ్ మా అమ్మకి దాని మీద ఏమేమి వేసిందో ఏం చేసిందో కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యూజువల్గా గ్రిల్లింగ్ అనేది హస్బెండ్స్ చేస్తారండి, మ్యారినేషన్ వరకే లేడీస్ అంటే కలిపిచ్చేది మేము చేస్తాం కానీ వాళ్ళు చేస్తాం. కానీ ఈరోజు వాళ్ళు చిల్డ్ బీర్ తాగుతూ చిల్లు కొడుతూ మమ్మల్ని వదిలేశారు, డిచ్ చేశారు. ఇదిగోండి. ఫుల్ కంపెనీలు దొరికేసరికి వీళ్ళు కబుర్లు ఆడుకుంటున్నారు. ఏం తిందామని ఆలోచిస్తుంది మా అమ్మాయి. స్వీట్ పొటాటో. సో చిలకడ దుంపని ఫుల్గా అలా అంగది పెట్టేసింది. సో చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్త తినాలి, కాలుతుంది. ఈజీగా వచ్చేస్తుందా స్కిన్? ఇంకా తీలే, చూడాలి. బాగా అవుతే వచ్చేస్తుంది ఈజీగా. సో హెల్తీ ఫుడ్ అండి. మనం ఏంటంటే ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, స్పైసెస్ కూడా తక్కువగా ఉంటాయి. సో కార్న్, స్వీట్ పొటాటో, చిలకడ దుంప చూడండి చాలా ఈజీగా చక్కగా కుక్ అయిందండి. పర్ఫెక్ట్ ఉంది టేస్ట్.
ఇంకో వంకాయ, కొంచెం వంకాయ మాత్రం సాగీగా ఉంది, బట్ అది నచ్చిన వాళ్ళకి నచ్చుతుందండి. స్వీట్ పొటాటో అయితే చాలా బాగుంది, నాకు స్వీట్స్ ఇష్టం, కొంచెం షుగరీ స్టఫ్. సో కార్న్ కూడా నాకు బాగా నచ్చింది. మా ఫ్రెండ్ ఇంకా పన్నీర్ కూడాను ఫుల్గా మ్యారినేట్ చేసింది. సో సూపర్గా ఉంది. అండ్ అలానే ఇందాక మీకు చెప్పాను కదా బెల్ పెప్పర్స్ ఇక్కడ అన్ని కలర్స్ దొరుకుతాయి. ఈ ఆరెంజ్ కలర్ బెల్ పెప్పర్లో చీజ్ స్టఫింగ్ అయినా స్వప్న చీజ్ స్టఫింగ్ పెట్టిందండి, చూడ్డానికి టూ మచ్ ఉంది. అమృతం అంటారు చూసారా, అది ఏమంటారు, లో క్యాలరీ ఎక్కువ హెల్తీ టూ టేస్టీ ఫుడ్. సో ఇలా గ్రిల్లింగ్ అనేది మేము అప్పుడప్పుడు చేసుకుంటూ హెల్తీ ఫుడ్ తింటూ ఉంటాం. సో చూడండి అందరూ కూడా తలా ఒక చెయ్యి వేస్తారు, మనకు సరదా అనమాట. సో స్వప్న వాళ్ళ ఇంటికి వచ్చాం మేము, మంచి మంచి ఫుడ్ పెట్టింది. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి క్రాప్ తిన్నాము. పాపం ఇదేంటంటే దీనికి ఒక అడ్వాంటేజ్, అందరూ తలా ఒక చెయ్యి వేయచ్చండి. సో అందరూ హెల్ప్ చేసుకుంటూ ఒకళ్ళు మాట్లాడుకుంటూ చిల్ అవుట్ అవుతూ వంట చేసుకుంటూ ఎంజాయ్ చేసే ఫుడ్ అనమాట ఇది. సో ఇదిగో మా డాడీ మాత్రం ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తారని చెప్పి వైన్ మాత్రం టేస్ట్ చేస్తున్నారు. మా అమ్మ అంటుంది అదే అల్లుడు గారు అలవాటు చేశాను. యాక్చువల్లీ ఇంతవరకు లైఫ్లో ఎప్పుడు తాగలేదు. యూఎస్ వచ్చిన తర్వాతే మా కోసం ఒక సిప్ చేయమంటే సిప్ చేయడం మొదలుపెట్టారు. మా అమ్మ మాత్రం ఇట్లాంటి గ్రిల్లింగ్ ఎప్పుడు ఇండియాలో అన్ని చోట్ల దొరకదు కాబట్టి బార్బిక్యూ నేషన్ అని అలా ఇండియాలో దొరుకుతున్నాయి రెస్టారెంట్స్లో, ఇంట్లో మాత్రం లేదు. బేసిక్గా చెప్పాలంటే మనం బొగ్గుల పొయ్యిలో వెనక్కి వెళ్ళే వాళ్ళం కదండి, అదేవిధంగా ఇంట్లో ఇప్పుడు చేసుకోవడాన్ని హెల్తీ వేలో ఇలా చేసుకొని తింటున్నాం. సో ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తూ అందరం కలిపి తాగుతూ తింటూ ఇలా ఈవినింగ్ గడుపుతాం చూసారా, ఇదే ది బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవినింగ్స్ అండి. చూసారా నేను చక్కగా ఒకళ్ళు హెల్ప్ చేస్తూ, ఒకళ్ళేమో నిమ్మకాయతోనే ఉప్పు కారంలో ముంచి దాన్నేమో కార్న్కి రాసి పెడుతున్నారు. అసలు ఇదే హెవెన్ అండి, హెవెను. వేరేగా వెళ్ళక్కర్లేదు, అలా చేసి పెడుతుంటే తినడానికి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. దాని టేస్ట్ డబుల్ అయిపోద్దండి. మీ మటుకు మీరు చేయాలంటే కష్టం. మా వారు మధ్యలో పోలో అంటున్నారు. పోలో అంటే ఏవి అనుకోకండి, పొట్ట లోపలికని ఒక కోడ్ పెట్టారన్నమాట మా వారు. అందుకని ఫోటోలు తీసేటప్పుడు పోలో పోలో అంటారు. పోలో అంటే అదేదో బ్రాండ్ అనుకున్నారు, పొట్ట లోపలికి అని అనమాట. సో మారో సో ఫోటోలు తీసినప్పుడు పోలో పోలో అంటారు అనమాట, అందుకని. సో సరదాగా. బట్ ఇలాంటి హెల్తీ ఫుడ్లు తింటే ఎవరికి పొట్టలు ఎక్కువ రావులేండి, ఇవన్నీ మంచి ఫుడ్లు ఇవి.